చూడబోయే వీడియో వచ్చేసి నా 5th డే బేకింగ్ క్లాస్ వీడియో. కొన్ని మంది వచ్చేసి బేకింగ్ క్లాస్ డీటెయిల్ అడిగున్నారండి. మన క్లాస్ డీటెయిల్, ఏ ఏజ్లో వచ్చి మనం నేర్చుకోవచ్చు, ఏజ్ డీటెయిల్, అలానే వచ్చేసి ఫీజ్ డీటెయిల్ అడుగున్నారండి. బేకింగ్ నేర్చుకునేదానికి ఏజ్తో పని లేదండి. ఏమంటే 12th చదివే పిల్లలే వచ్చేసి ఆడ మాస్టర్ క్లాస్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉన్నారు. 55 ఇయర్స్ ఉంటుందండి ఒక ఆంటీకి అయితే. తను వచ్చి నేర్చుకుంటూ ఉన్నది. వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టిదా అండి నేర్చుకునేది. బేకింగ్ క్లాస్ ఫీజు వచ్చేసి 3 డేస్కి వచ్చేసి 5,000 అండి, 6 డేస్కి వచ్చి 12,000, 14 డేస్కి వచ్చేసి 19,000 అండి. ఆన్లైన్ క్లాసు ఉంది. నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ పెడతానండి. మీకు కావాలంటే చెక్ చేసి చూసుకోండి. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు 6 డేస్ నేర్చుకుందాం, దాని తర్వాత మనం కంటిన్యూ చేసేదా లేదని చెప్పేసి నేను ఆలోచించి చేద్దామనేసి ఉన్నానండి. క్లాసు వర్త్గానే ఉంది కాబట్టి నేను ఫుల్ కోర్స్ వచ్చి కంప్లీట్ చేద్దామనేసి ఒక ఐడియాలో ఉంది. నేను వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ వీక్లో నుంచి మీరు రాండి అనేసి అన్నారు. ఇంకా నాకు వచ్చేసి బ్యాలెన్స్ 8 డేస్ ఉందండి. ఈరోజు యాక్చువల్గా మ్యామ్ వచ్చేసి ఈరోజు బన్ను మీరు బ్రెడ్ చేయాలనేసి అన్నారు, కానీ అట్నే తల కింద మారిపోయిందండి. కేకే వచ్చేసి టర్న్ టేబుల్లో పెట్టున్నారు. ఈరోజు మీరు 2 కేకులకు ఐసింగ్ చేయాలనేసి అన్నారండి. ఫస్ట్ కేక్ వచ్చేసి వైట్ ఫారెస్ట్ పైన లేయర్ మట్ట కట్ చేసి, దాని తర్వాత 2గా కట్ చేసి షుగర్ సిరప్, దాని తర్వాత విప్పింగ్ క్రీము, దాని తర్వాత వైట్ చాక్లెట్, మళ్ళీ చెర్రీ యాడ్ చేసి సెకండ్ లేయర్ పెట్టినామండి. దాని తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేసి, దాని తర్వాత వచ్చి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి ఇప్పుడు ఐసింగ్ చేస్తూ ఉన్నాము. ఐసింగ్ ఇలా చేసేదానికి చాలా ప్రాక్టీస్ ఉండాలండి. ఏమంటే మేము మొత్తం వచ్చేసి 4, 5, 6 కేక్స్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా వచ్చేసి ఐసింగ్ చేసేటప్పుడు పైన లేయర్ మొత్తం మిస్టేక్ వస్తుందండి. చుట్టూ ఉండే కార్నర్స్లో పర్ఫెక్ట్గా రాలేదండి. కాబట్టి ప్రాక్టీస్ చాలా చేయాలండి. మన క్లాస్ అయినా కూడా ఇంట్లో కేక్ మనం చేసి ఇలా ఐసింగ్ చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్గా మనం ఐసింగ్ చేయలేస్తాము. అప్పుడే మనం బయట నుంచి ఆర్డర్ ఏదైనా వస్తే కూడా మనం చేసి లేస్తామండి. వైట్ ఫారెస్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది. వాళ్ళ పేర్లు కేక్ పక్కన బోర్డులో రాసేసి దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి అనేసి అన్నారు. నెక్స్ట్ కేక్ వచ్చేసి చాకో ట్రఫుల్ కేకు. ఈ బేస్ వచ్చేసి మేము రెడీ చేసింది కాదండి, చాక్లెట్ స్పాంచు. మేము రేపుకి రెడీ చేయబోతాము. ఈ కేకుకు ఈరోజు ఐసింగ్ చేయాలా. ఈ ఐసింగ్ వచ్చేసి చాకో ట్రఫుల్ అండి, కాబట్టి ఫుల్గా వచ్చేసి చాక్లెట్లోనే చేసేమని ఉంటుంది. ఈ కేకు కూడా పైన లేయర్ కట్ చేసి 2 లేయర్గా కట్ చేసి, ఒక లేయర్కు షుగర్ సిరప్, దాని తర్వాత చాక్లెట్ కొద్దిగా యాడ్ చేసి, తర్వాత సెకండ్ లేయర్ పెట్టి అలానే ఫుల్గా వచ్చేసి ఐసింగ్ చేసేయాలా. ఈ విప్పింగ్ క్రీమ్లో వచ్చేసి కొద్దిగా కోకో పౌడర్ మిక్స్ని యాడ్ చేసినారండి, అందుకే ఈ కలర్లో ఉంది క్రీము. ఫస్ట్ ఒక కేక్ తీసుకొని వాళ్ళు డెమో చూపించినారండి. చాక్లెట్ మెల్ట్ చేసేదానికి చాక్లెట్ ప్లస్ వచ్చేసి పాలు యాడ్ చేసినారండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలా. చాలా థిక్ అయిందంటే మళ్ళీ ఒకసారి మీరు హీట్ చేసుకొని వస్తే మళ్ళీ మెల్ట్ అవుతుంది అనేసి అని చెప్తా ఉన్నారు. ఇంకొక పెద్ద టాస్క్ ఏమంటే మనం ప్యాలెట్ నైఫ్ పెట్టి ఈ రౌండ్ టేబుల్లో నుంచి కేక్ తీసి మరొక ప్లేట్లోకి పెట్టేది ఒక పెద్ద టాస్క్లా ఉందండి. చాలా భయంగా ఉంది. లైట్గా మిస్ అయితే కూడా కేక్ మొత్తం పాడైపోతుంది. అది తీసి పెట్టేటప్పుడు వచ్చి కొంచెం కేర్ఫుల్గా చేయాలనేసి అని అన్నారు. సెకండ్ డే వచ్చేసి కేక్ తీసేటప్పుడు నేను తీయలేదండి ప్యాలెట్ నైఫ్లో, కానీ వాళ్ళు ఒప్పుకోలేదండి. ఎలా చేసేది ఏమనేసి మన చేయి పెట్టుకొని తీపెట్టి బోర్డుకు షిఫ్ట్ చేయి ఉన్నారు. ఒక 5-6 కేకులు తీసిన తర్వాత కొంచెం ఇప్పుడు ధైర్యం వచ్చిందని నేనే తీసుకొని పోయి నేను ఇప్పుడు కేక్ మీద వచ్చేసి చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తూ ఉన్నాను. కానీ తీసేటప్పుడు కొంచెం భయంగానే ఉందండి. లైట్గా షిఫ్ట్ అయితే కూడా మొత్తం పాడైపోతుంది. ఒక్కొక్క కేకుకు ఇలా మీరు చాక్లెట్ యాడ్ చేసుకొని 2 నిమిషాలు అలానే వదిలేసి దాని తర్వాత మీరు కేక్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి అనేసి అన్నారు. ఆ రోజు ఈ 2 కేకులు వచ్చేసి చాలా టైం పట్టిందండి. ఇలానే వచ్చేసి అందరూ చాక్లెట్ సిరప్ యాడ్ చేసి దాని తర్వాత తీసుకొని వెళ్ళి మేము ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఆ కేక్ బోర్డులో మీ పేరు రాసుకోండి, అప్పుడుదా వచ్చేసి మీకు మీ కేక్ వచ్చేసి మిస్ అవ్వకుండా ఉంటుంది అనేసి అన్నారు. అలానే చేసి ఫస్ట్ ఐసింగ్ చేసిన వైట్ ఫారెస్ట్ని తీసుకొని వచ్చి అందులో వచ్చేసి మీరు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ మీరు వేసుకోండి అనేసి అన్నారు. మేము కింద ఒక లేయర్ మటం సింపుల్గా వేసుకున్నాము. దాని తర్వాత చాక్లెట్ వచ్చేసి సెట్ అయిపోయిందండి. చాకో ట్రఫుల్ తీసుకొని వచ్చి దానికి వచ్చేసి లైట్గా డిజైన్ వేసుకున్నాము. కేకులు రెడీ అయిపోయినాయి. టైం అయిపోయిందండి, 5:20 అయిపోయింది. ఈరోజు వాళ్ళే వచ్చేసి బాక్స్లు ఇచ్చినారండి, మేము ప్యాక్ చేసుకుని వేసినాము. ఈ ఐసింగ్ కేకులు తీసుకొని పోయేటప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఏమంటే మెట్రో ట్రైన్లో తీసుకొని వెళ్ళేదండి. స్కాన్ చేసేటప్పుడు పాడైపోతుంది అనేసి ఒక భయం. స్కాన్ చేసేటప్పుడు ఈరోజు కూడా కేక్ ఉంది లోపల అనేసి అన్నాను. సరే ఓకేమా, నువ్వు వచ్చేసి స్కాన్ చేయలేదు, ఈ సైడ్ వచ్చేయనేసి అన్నారు. దాని తర్వాత నేను వచ్చి ఇప్పుడే ఇంటికి వచ్చి ఓపెన్ చేసినానండి. కేక్ ఇప్పుడే కట్ చేస్తూ ఉన్నాను. చాలా క్రీమీగా టేస్ట్ భలే ఉన్నిందండి. షాప్లో మనం తీస్తే ఎలా ఉంటుందో వైట్ ఫారెస్ట్ కానీ చాకో ట్రఫుల్ కానీ అదే స్టైల్లో ఉండింది.
టేస్ట్ సూపర్గా ఉండిందండి. నేను ఈ క్లాస్ కంప్లీట్ అయినాక మీకు ఏ రెసిపీ కావాలన్నా మీరు కమెంట్ చేయండి. నేను వచ్చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. మరొక వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.